మంచిది. చదవబడిన వాక్య భాగములో ఇక్కడ యేసు ప్రభు వారు కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఈ కొండ పేరు ధన్యతల కొండ. ఈ ధన్యతల కొండ మీద 9 ధన్యతలు తెలియజేశారు. 9 ధన్యతలు. ఈ 9 ధన్యతలో 4వ ధన్యత ఏదంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అనే వాక్యం చదివిస్తున్నాం. ఈనాడు మనుషులకు ఎక్కడ కూడా ఎవరికి కూడా తృప్తి అనేది ఉంటుందా చెప్పండి? తృప్తి లేదు. తృప్తి కలగాలంటే ఆయన కలిగి ఉన్న వారికే తృప్తి, కానీ లోకానుసారం జీవించే వాళ్ళకి తృప్తి మాత్రం ఉండదు. ఒక రోజున ఒక రాజు ఒక పేదవాడు అతను పడుతున్న కష్టాన్ని బాధను చూసి, రే బాబు, నువ్వు పేదవాడి ఉన్నావు, నాకు చాలా ఆస్తి ఉంది, నువ్వు ఎంతవరకు పరిగెత్తావు అంతవరకు నేను నా ఆస్తిని నీకు ఇస్తానురా. ఇదిగో ఈ కర్రకు జెండా కట్టాను, ఈ జెండా పుచ్చుకుని నువ్వు ఎంతవరకు పరిగెత్తావు అంతవరకు పరిగెత్తి అక్కడ జెండా పాటు ఆ స్థలం అంతా నేను నీకు ఇస్తానని చెప్పాడంటే ఎవరు? రాజుగారు. అప్పుడు ఇతనంతా ఆ కర్ర పుచ్చుకుని, ఆ జెండా కర్ర పుచ్చుకుని ఏం చేసినంట పరుగు తీసుకోవడం ప్రారంభించాడు. పరిగెత్తి 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 ఇంకా తృప్తి రాట్ల అలుపు వస్తుంది, ఒక పక్కన దాహం అవుతుంది, అయినా కూడా పరిగెత్తి 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 ఆఖరి అక్కడ పడిపోయి చచ్చిపోయాడు. అంటే వాడికి చెప్పండి, చచ్చిపోయేదాకా తృప్తి లేకుండా పరిగెత్తాడు. రాజు ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు ఎంతవరకు పరిగెత్తావు అంతవరకు పరిగెత్తి ఆ జెండాను పాటు అంతలో నేను ఆస్తి నీకు ఇస్తానురా అని చెప్పాడు. చూడండి, మానవుడికి తృప్తి లేదు. ఎవరిదాకా వెళ్ళాడు చెప్పండి? చనిపోయే వరకు కూడా, ప్రాణం పోయే వరకు కూడా తృప్తి లేకుండా పరిగెత్తాడు. ఆఖరికి ప్రాణము పోగొట్టు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకున్న వాడికి ఏమి ప్రయోజనము అని. ఈనాడు కూడా చాలా మందిలో తృప్తి లేని జీవితాలు ఉన్నాయి. తృప్తి లేదు. తృప్తి కలిగి ఉండాలి. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ఈ ధన్యతలో తృప్తి ఉందంట. అంటే ఎవరికి ఉండదంటే తృప్తి? నిజంగా దేవుని వాక్యం తెలిసిన వారికి, దేవుని సన్నిధిలో వచ్చిన వారు, దేవుని వాక్యం వినేవారికే తృప్తి ఉంటుంది. కానీ దేవుని వాక్యం అర్థం కాని వారికి తృప్తి ఏమాత్రము ఉండదండి. తృప్తి ఎవరికి ఉందంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఉంది. అందుకే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో హబక్కూ మాట్లాడతాడు. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు కాయకపోయినను, ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేలోని పైన పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు అంటే ఏమి లేకపోయినా ఏముందంట? ఆనందం ఉంది. అంటే దేనికి ఆనందం ఉందంటే ఆయన నా రక్షణకర్త. ఏమి లేకపోయినా నన్ను తృప్తిపరుస్తాడు. సోదరు చెప్పండి, ఏమి లేకపోయినా నన్ను తృప్తిపరుస్తాడు. ఏమి ఎత్తుకెళ్ళం కదా మనము? ఏమన్నా ఎత్తుకెళ్తామా? నేను ఒక పాస్టర్ చెబుతున్నాడు, ఒక ఆయనకి 100 కోట్లు ఇచ్చాడు. 100 కోట్లు ఇస్తే ఏం చేసుకుంటాడు చెప్పండి? మోసుకొచ్చుకుంటాడు. మోసలేడు. ఓపిక ఆడితే 100 కోట్ల రూపాయలు పోయాలంటే మాట్లాడా చెప్పండి? 10 నాలుగు రూపాయలంటే పోయాడు. కనుక మానవ జీవితంలో ఎన్ని ఉన్నా కూడా ఈ లోకంలో మనకు నివసిస్తానికి చిన్న గృహము, ధరించడానికి వస్త్రాన్ని, శరీరం దాచుకోవడానికి వస్త్రాన్ని, జ్ఞాలకు ఆహారం తినడానికి ఆహారము, దేవుడు ఇదే మనకు తృప్తి అన్నమాట. ఈ 3 మనం కలిగి ఉండటానికి ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా ఆధారపడతామో దేవుడు మనందరినీ తృప్తిపరచును గాక. అందుకే హబక్కూ తృప్తి పడ్డాడు. దేవుడు ఆయనకి సంతోషం, ఆనందము ఇచ్చాడు. కనుక మనము కూడా తృప్తి కలిగి ఉండాలి. నీతి అనేది ఎవరికి ఉంటుందో వారిలో ఆకలి దప్పులైనా కూడా నీతిగా ఉంటారు. కొంచెం దేవుని వాక్యాన్ని పిల్లలు మీరు స్వాధీనం పరచుకోండి. మీకు వందనాలు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా
ఇక్కడ చెప్తున్న మాట, యేసుప్రభువు చెప్తున్న మాట, 4వ ధన్యత ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ధన్యులు నీతి కలిగి ఉంటారు. ఒక యవనస్త్రాలు బజారంటే వస్తూ ఉంది. బజారంటే వస్తుంది. ఒక గోనె భుజాన్ని పెట్టుకుని ఏదైనా కనపడ్డ వస్తువులన్నీ కూడా వేసుకుంటూ వస్తుంది. ఖాళీగా తాగిన డబ్బాలు, మంచి డబ్బాలు అవి పారేస్తారు కదా, ఆ డబ్బాలను ఏరుకుంటూ వస్తూ ఉంది. ఒక ధనవంతుడు అక్కడ కారు ఆపి అక్కడ కూర్చుని అతను ఆహారం తింటూ ఉన్నాడు. ఆహారం తింటూ ఉండగా అతని జేబులో ఉన్న పర్సు కింద పడిపోయింది. అతను చూడలేదు. ఈ యవనస్త్రాలు చూసేంటే దాని నిండా డబ్బు ఉంది. అప్పుడు ఆ డబ్బు చూసి ఆ పర్సు తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతను మెచ్చుకుని సంతోషపడేసంటే ఆ డబ్బుల్లో ఆ పర్సు నుంచి ఒక 10,000 రూపాయలు తీసి ఆమె ఇచ్చాడు. ఇస్తే ఆమె నాకు వద్దాను. మరి ఏం కావాలమ్మా? మొత్తం కావాలా? నాకు వద్దు. మరి ఏం కావాలి? ఆ తినే ఆహారం నాకు కావాలని. ఈ తినే ఆహారం కావాలా అని చెప్పి ఆ ఆహారం ఇచ్చాడు. ఆ ఆహారం తీసుకుని గోతం అక్కడ వదిలిపెట్టేసి ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లి ఆఖరికి గడగడ ఉరిగిపోతుంది. ఆ తల్లికి తీసుకొచ్చి ఆహారం పెడుతుంది. ఇతను ఏంటంటే గోతం వదిలిపెట్టింది, ఆహారం తీసుకుని పరిగెత్తింది ఏంటని చెప్పి ఆ గోతం తీసుకుని ధనవంతుడు వచ్చేసరికి ఆ యవనస్తుల తల్లికి పెట్టుకుని ఆ ఎంగిలి ఆహారం తీసుకొచ్చి తల్లికి పెడుతూ ఉంది. గడగడలాడుతా తింటూ ఉంది. అది చూసి అదే ఆహారం కోసమేమో ఇంత బాధపడుతుందని చెప్పి డబ్బులు తెచ్చేసాడు కదా. ఇప్పుడు ఆయన దగ్గర 5 లక్షల డబ్బులు. ఆ డబ్బుల్లో 2 లక్షల రూపాయలు ఆ గోతం వేసి వెళ్ళిపోయాడు. గోతలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఆహారం పెట్టింది ఆ గోతం నుంచి మంచిలు తీసి ఇవ్వబోతే ఆ యవని అంటారు దాంట్లో 2 లక్షల రూపాయలు. చూసారండి, నీతిగా ఆ నీతి కొరకు ఆకలి కొరకే బతికింది కానీ ఆ డబ్బు తీసుకుని వెళ్ళలేదు. ఆ డబ్బు తీసుకెళ్తే ఆమెకు ఎట్లుండేది? ఎంత దొంగని ఎమ్మటే పడాడు కదా. కానీ తన నీతి వేసిందంటే తను తృప్తిపరిచింది. స్తోత్రం చెప్పండి. ఆ నీతి ఏం చేసి చెప్పండి? ఆకలి తీర్చింది. దేవుడు మళ్ళా ఆ వ్యక్తి ద్వారా డబ్బు కూడా సమృద్ధికి ఇచ్చాడు. కనుక ప్రభునందు ప్రేమించగా నీతిగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. నీతి మనం బ్రతికిస్తుంది. నీతి మనం రక్షిస్తుంది. నీతి మన ఉగ్రత నుండి మనని తప్పిస్తుంది. అందుకే నేను తృప్తి గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 132వ కీర్తన 15వ వచనం. 132వ కీర్తన 15వ వచనం జ్ఞాపకం చేస్తాను. దాని ఆహారము నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో దేవుని స్తోత్రం చెప్పండి. దానిలోని ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను. నువ్వెంత డబ్బు ఇచ్చినా తృప్తి ఉండదు. నువ్వు బంగారం ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా, నువ్వు ఏది ఇచ్చినా తృప్తి ఉండదు. ఇళ్ళు ఇచ్చినా తృప్తి ఉండదు. కానీ ఇంకా కావాలనుకుంటాడు మనిషి. కానీ అదే నువ్వు ఆహారం పెట్టేవనుకో ఏం సార్ చెప్పండి, చాలు అంటాడు. ఇంకా పెట్టమంటాడా? ఏదైనా నీకు ఇంకా తీసుకుంటాడు, వద్దంటాడా? వద్దన్నాడు. కానీ ఆహారం కాడికి వస్తే చాలమ్మా చాలు అంటారా అందరా? ఎందుకని? ఇక తినలేం. తిన్న వరకు తినేసే కనుక తృప్తి ఉన్న కనుక తినలేం. కనుక అందుకని దానిలోని ఆహారం నేను నిండారులుగా దీవిస్తాను. దానిలోని పేదలను ఆహారముతో నేను తృప్తిపరిచేదను. మన దేవుడు ఆహారముతో మనందరినీ తృప్తిపరచును గాక. రాత్రి కూడా మీకు ఆహారం గురించి చెప్పాను. 5 ఆహారం గురించి. అర్థమైన ఎంతమంది స్తోత్రం చెప్పండి. 4 3 తక్కువకి అర్థం కాలేదా? ఆహారం గురించి రాత్రి దేవుడు కమ్మను వర్తమానం అందించాడు. హల్లెలూయా. కనుక మనము తృప్తిపరిచే దేవుడు ఆయన. యేసయ్య మనం తృప్తిపరుస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఏం చెప్పండి? తృప్తిపరచడం లేదా? వాడు తృప్తిగా తినగా ఇంకా పండి గంపలు మిగిలిపోయినాయి. అంటే తృప్తిగా పెడతాడు దేవుడు. యేసయ్య నమ్ముకుంటే మనకు అన్నింటిలో తృప్తినిచ్చును గాక. ఆ తృప్తి మనము అసంతృప్తిగా మార్చుకోకుండా నాకు ఇది ఇచ్చాడని తృప్తి పడితే
ఆ తృప్తిని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించును గాక. రెండవ మాట మీకు అక్కడే చెప్తున్నాను చూడండి. ఆయన ఎవరిని తృప్తిపరుస్తారంటే 37వ కీర్తన 26వ వచనం చూడమ్మా. 37వ కీర్తన 19వ వచనం. 37వ కీర్తన 19వ వచనం. అమ్మా, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో. ఆమేన్ చెప్పండి. ఆపత్కాలంలో వాళ్ళు సిగ్గుపడరు, కరువు వచ్చిన దినాల్లో వారు తృప్తిగా ఉంటారంట. దేవుని సోదరు చెప్పండి, ఎప్పుడు తృప్తిగా ఉంటారంట? కరువు దినాలు రాబోతున్నాయి, కరువు దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు రాజ్యాలు యుద్ధాలు జరిగి కాలిపోతున్నాయి. మరి మన దేశం అటుపోకుండా ఆ దేశం మన రాకుండా రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చినాయి కనుక ఇంకా కరువు రాబోతుంది. గ్యాస్ చాలా రేటు పెరిగిపోతుందండి. పొలలు పెట్టి వాళ్ళు వండుకోవాలి వచ్చింది అంటున్నారు. హల్లెలూయా. కనుక మరి కరువు దినాల్లో ఆయన మన తృప్తిపరుస్తాడు, ఆపద దినాల్లో మన ఆయన ఆదుకుంటాడు. కరువు దినాలు వచ్చినాయి, పూర్వ దినాల్లో కరువు దినాలు వచ్చాయి. ఆ కరువు దినాల్లో ఏం జరిగిందో మీకు ఒక మాట చెబుతాను, జ్ఞాపకం చేసుకోండి. అటువంటి కరువు మన జీవితాల్లో, మనకు కుటుంబాలు ఎవరికి రాకుండా ఉండును గాక. ఎటువంటి కరువు చెప్తారా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయం 24వ వచనం నుంచి 30 వరకు చదువమ్మా. స్పష్టంగా చదవండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము అమ్మా 2 సార్లు శైలజ 24వ వచనం నుంచి 30 వరకు చదువు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామం అంటే గొప్ప కరువు వచ్చింది. గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్మారంట. అరుపావు పావురం రెట్ట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణం ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి రాజువైన ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేసెను. యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుంచి నేను ఆహారము సహాయం చేస్తాను. కళ్ళములో నుండి ద్రాక్ష గానుగులో నుండి దేనినైనా ఇచ్చి సహాయం చేయటం వల్లపడదని చెప్పి కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డని రేపు మనము నా బిడ్డను భక్షిద్దాం అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తిన్నాము. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నేను నీ బిడ్డని ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టేనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రాలు చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచ్చుండగా అందరూ అతను తేరి చూడగా లోపల అతని ఒంటి మీద గోనిపట్ట కనబడెను. ఎంత గొప్ప కరువు చూడండి. బెన్హదదు అనే రాజు ఇశ్రాయేలు రాజుని ముట్టడి వేసినప్పుడు ఆ కరువు దినాల్లో ఇశ్రాయేలు దేశంలోకి ఆహారం ఏమి లేదు, మొత్తం అయిపోయింది. అన్ని కోస్తున్నారు, గుర్రాలని గాడిదల్ని, ఆ ఎడ్లు గొడ్లు బాతులు అన్నీ అయిపోయింది. ఆఖరికి గాడి తలకాయ కూడా ఆఖరికి 80 రూపాయలు కొనుక్కున్నారంట. అది కూడా అయిపోయిన తర్వాత పావురాలు పెంచారు కదా, పావురాలు అయిపోయి
ఆ పావురాలు రెట్ట అంటే పెంట, ఆ పెంట ఉంటే దాన్ని కూడా పావు తులం 5 రూపాయల కాడకు కొనుక్కుని పావురం పెంట కూడా తిన్నారంట. తిన్నాళ్ళ కరువు తీరలేదు, ఆకలికి చచ్చిపోతుండగా ఇద్దరు స్నేహితులు స్త్రీలు అనుకున్నారంట, ఏమే ఈరోజు నీ బిడ్డని కోసి తిందాము, రేపు నా బిడ్డని నీకు ఇస్తాను కోసి తిందామని చెప్పుకున్నారంట. చెప్పుకుని ఇద్దరు సావాసం ఉంటారు కదా, ఆ సావాసం అది వేసినట్ట కడుపును బిడ్డని కోసుకుని తిన్నారంట. రెండో రోజుని అడిగితే ఏమంటుంది, బిడ్డను దాచిపెట్టి లేడని చెప్పింది. రాజు చెప్తానికి వెళ్తే రాజు ఏం చెప్పండి, రాజు కూడా వస్త్రాలు తెచ్చుకుంటే ప్రజలందరూ ఆయన చూస్తే ఏం కట్టుకున్నారంటే గోని పట్ట కట్టుకుంటే. ఎంత కరువో చూడండి, ఎంత కరువో. పూర్వ దినాల్లో అంత కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కరువు వాళ్ళలో నీతి లేకపోమంటే, నిజాయితీ లేకపోమంటే అంత కరువు వాళ్ళకి సంభవించింది. స్తోత్రం చెప్పండి. నీతిగా ఉంటే నీ కరువులో కూడా దేవుడు పోషిస్తాడు, కరువులో కూడా పోషిస్తాడు. నీతిగా కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం మనం తెలిసిన విషయాలు 17వ అధ్యాయంలో చూస్తే 13వ చూడండి. 17వ అధ్యాయం 13వ మొదటి రాజు గ్రంథము 17వ అధ్యాయం 13వ అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి తీసుకురా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుమని భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పి అంతటా పోయి దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారందరూ అనేక దినములు భోజనం చేసు. అంటే కరువులో అందరూ కరువుతో అల్లాడిపోతున్నారు, కానీ ఆ ఎదవరాలు కరువులో తృప్తిగా భోజనం చేసిందంట. ఎందుకు భోజనం చేసింది? తొట్టులో కొంచెమే పిండి ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది. అటుకు వెళ్ళిపోయి పొలం ఏరుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో దైవజనుడు వచ్చాడు. అమ్మ కాసిన నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళు ఇవ్వబోతుండగా అన్నాడు, అమ్మ ఆ చేతితో నాకు రొట్టె కూడా తీసుకురామన్నాడు. అంటే ఆహారం, ఆ రోజులు రొట్టె ఆహారమే కదా, కనుక ఆహారం తీసుకురామన్నాడు. ఆమె ఏమందంటే, అయ్యా నా దగ్గర రొట్టెలు లేవు, నేను పొలం ఎరగడానికి వచ్చాను. నేను పొలం తీసుకెళ్ళి నా తొట్టులో కొంచెం పిండి ఉంది, అది 2 అప్పాలు చేసుకుని నేను నా బిడ్డ తిని చచ్చిపోదాం అనుకుంటున్నావు అయ్యా. అప్పుడు అన్నాడు, నువ్వు భయపడమా, నేను చెప్పినట్టు చెయ్యి. భూమి మీద వర్షం పడే వరకు కూడా నీ తొట్టులో పిండి అవ్వదు, నీ గుడ్లో నూనె కూడా తరిగిపోదని చెప్పాడు. ఆయన చెప్పిన మాటని నమ్మింది, విశ్వాసంతో చేసి ఆయనకి ముందు అప్పు పెట్టుకొచ్చి పెట్టింది. తర్వాత ఆడు చేస్తున్నారు. తెల్లపాటు చూస్తే మళ్ళా ఉంది, సమృద్ధిగా తొట్టులో పెరిగిపోతుంది, గుడ్లో పెరిగిపోతుంది, సమృద్ధిగా ఉంది. 3 సంవత్సరాల 6 నెలలు మళ్ళా భూమి మీద వర్షం పడి మళ్ళా పంటలు పండి సమృద్ధిగా దాని ఇంటికి వచ్చే వరకు కూడా అంట ఎదరాల ఇంట్లో పొదువు లేదంట, తృప్తిగా పొందించారు. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు పనిలో నీతి కలిగి ఉండాలి. ఆ దైవజనం చెప్పిన ప్రకారం చేసింది కనుక దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలా ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలి. అలా పొందుకుంటే మనకు దేవుడు కరువు రాకుండా మన కుటుంబాన్ని, మన బిడ్డలను పోషించును గాక. ఈరోజు ఏదో మనం సమృద్ధికి తింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఒక దినాలు రాబోతున్నాయి. ఆ దినాల్లో మనము కరువు ప్రారంభించవద్దు. ఇప్పటికే మనం భాషగా చెబుతున్నాడు, మన భారతదేశంలోనే 70,000 మంది చచ్చిపోతున్నట్టు ఆహారం లేక. మన భారతదేశం అంతట్లో 70,000 మంది రోజు చచ్చిపోతున్నట్టు ఆహారం లేక. మనం ఈ రోజు సమృద్ధిగా ఆహారము భుజిస్తున్నాం, అప్పు చేసి ఎట్టన్నా కానీ తింటున్నాం కష్టపడి. కనుక కరువు దినాలు రాబోతున్నాయి. ఇప్పుడు లేదనుకుంటున్నారేమో కరువు, ఇప్పుడు తిన్నాం అనుకుంటున్నారేమో. ముందు రోజులు రాబోతున్నాయి. ఆయన వర్షం అయిపోతే, పంటలు తెగుళ్ళు వస్తే, పంటలు పండపోతే,
ఏమి తింటాం చెప్పండి, ఎలా పోతాం ఆలోచించండి. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, మనం నీతిగా ఉంటే మనకున్న కొంచెం దేవుడు ఆశీర్వదించుగాక. మనకున్న కొంచెమే దేవుడు దీవిస్తా. ఆ కొంచెంలో నీవు ఎవరు పెట్టాలంటే ముందు దేవుని సేవకుడు పెడతాం నేర్చు. నీకున్న కొంచెం దేవుని సేవకుడు పెట్టు, దేవుడు నిన్ను ఆశ్రయించకపోతే అప్పుడు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఎందుకంటే మాట వింది. అందుకే ఆ నీతి గల ఆ తల్లి ఎదురాలైన ఆ దైవజనుడు చెప్పిన ప్రకారం చేసింది కనుక దీవించబడ్డాను. నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే టయానికి రండి చెబుతున్నాను. దేవుని సైన్లో గడపండి, వాక్యానుసారం మీరు ప్రార్థన చేసుకోండి, దేవుల్లో కొనసాగండి. దేవుడు కొన్ని సమస్యలు మన పరీక్షలు వచ్చినా ఆ పరీక్షలు మనం వాడగొట్టడు కానీ గెలిపిస్తాడు. తదుపరి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తానని నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చే మాటలే మీకు చెబుతున్నాను. హల్లెలూయా. కనుక మీరు అలా చేసి దీవెనలు పొందుతాడు. కనుక దీవెనలు పొందకుండా మీరు అలాగుంటే మీకు తృప్తి ఉండదు. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు. తృప్తి పొందాలంటే దేవుని మాట చొప్పున మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అందుకే ఆ కరువు దినాల్లో ఆ తల్లి కుటుంబం పోషించబడింది. ఆ కరువు దినాల్లో ఇశ్రాయేలు దేశం అంతా కరువుతో పిల్లలు కూడా పోసుకుని తిన్నారు. వారు తృప్తి లేక చనిపోయారు. హల్లెలూయా. అందుకే మనము చనిపోయేవారం కాకుండా కరువుతో బాధపడకుండా ఉండాలంటే దేవుని విషయంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనందరం తృప్తిపరచును గాక. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. లోకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 53 చూడండి. లోకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 53 వచ్చింది. ఆకలి కొన్ని వారిని మంచి పదార్థం ఏం చేస్తారంట? సంతృప్తి పరిచి ధనవంతులను ఆమె చెప్పండి. ధనవంతులను ఒట్టి చేతితో పంపేశారంట. ఆకలి కొన్న వారిని మంచి పదార్థముతో సంతృప్తి. ధనవంతులకి ఆహారం లేదు, కానీ ఈ పేదవారికి, దేవుని నమ్మిన వారికి సంతృప్తి పరచడంట. అందుకే భక్తుడు రాశాడు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా బ్రతికేయుట నేర్పించు. కష్టాలు నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా బ్రతికేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమన్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా నీ కొరకే నన్ను బ్రతికించు. కష్టాలై, నిందలు, అవమానాలై, ఏమున్నా లేకపోయినా నాకు సంతృప్తి అంటే సమృద్ధి నాకు కలిగించు. అక్కడ వారందరూ ఆకలితో సమృద్ధిగా తింటున్నారు, ధనవంతులు ఆకలితో బాధపడుతున్నారు. కనుక మనం నీతిని సంపాదించుకోవాలి. నీతి అంటే ఏం చెప్పండి? నీతి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి రక్షణ మనము కడగబడ్డాం కనుక మనం నీతిమంతులుగా చేశాం. కనుక మనము కూడా నీతి కొరకు ఆకలి గప్పులు కలిగి ఉంటే దేవుడు వారిని చెప్పాలి. ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడంట? నీతిగా నువ్వు బ్రతికి, నీతిగా జీవిస్తే తప్పగా మనల్ని తృప్తిగా బ్రతికిస్తాడు, తృప్తినిస్తాడు.
అవినీతి, అన్యాయం, అక్రమం అది సంపాదించినది మన దగ్గర ఉండదు. దాన్ని మనం ఎత్తుకుని పోలేము. కనుక అంత మహారాజులే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, వారందరూ కూడా ఆఖరికి గాడి తలకాయ, పౌరాయి, రెట్ట, పసిబిడ్డలు కూడా కోసుకుని తిన్నా వాళ్ళకు తృప్తి లేదు, ఆఖరి చచ్చిపోయి. కానీ నీతి వరకు చెప్పిన ప్రకారం చేసిన ఆ ఎదవరాలు తను, తన బిడ్డలు, తన కుటుంబంతా తృప్తిగా తిని మళ్ళా వర్షం పడి మళ్ళా పంటలు వచ్చి మళ్ళా దాని ఇంటికి వచ్చారు కూడా ఆమె కొదువు లేకుండా బ్రతికి. దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టు, అన్యాయం చేయడు, ఆయన వదిలిపెట్టడు. ఆయన మనని ఆహారంతోనే కాదు ఆరోగ్యంతో కూడా అన్నింటిలో కూడా దేవుడు మనని సమృద్ధిగా తృప్తిపరచును గాక. కృప దీవెన ఆ పరలోక తండ్రి మనకు దయచేయను గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయము మనసులో బాగా తాగేది. రాత్రి శాంతి అదే 12:30 దాకా మా కొత్త పాటలు ఏదో పాడదామని చెప్పి చూసుకుంటాం. సరే చూసుకొని నేను పడుకున్నా కాడి నుంచి పాడు తాగుతాం. మళ్ళీ మనసులో అదేవిధంగా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో అలాగే వస్తుంది. వచ్చిందని నాకు భయం వేసి ఇంకా అమ్మాయి ఇట్లా సంగతి అమ్మాయి తగ్గితే తీసుకొచ్చి పాటకు బాగా రాసేసి ఇంకా అక్కడే సిట్టింగ్ ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని రాసిన తర్వాత రాత్రి 3 దాకా అట్లాగే ఉన్నాను. మాట్లాడాను ఐఎస్ఆర్ రాసిన తర్వాత ఒక 6 గంటలు వాస్తవానికి అందులో నిద్రగా పట్టదండి. శుభార్తంటే ప్రజలందరూ కలవు మహా సంతోషకరమైన సువర్తమాన విధంగా దావీదు పట్టణం మందు నేడు నీ కొరకు రక్షకుడు ఆయన మన కొరకు పుట్టాడు కనుక మనందరూ ఈరోజు ఆ వెలుగులో జీవిస్తున్నాం. ఆయన పుట్టపోతే మనకు పుట్టగతులు ఉండే కాదు. యేసయ్య పుట్టి ఇప్పుడు 2020 సంవత్సరాలు. ఈ 2020 సంవత్సరాలు కూడా ప్రపంచం అంతా కూడా ఆయన పుట్టిన జన్మదిన వేడుకలు ప్రపంచం అంతా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు కూడా కనపరుచుకుంటూ 27 తారీఖు కనుక నవంబర్ 25 నుంచి మళ్ళీ డిసెంబర్ 25 వరకు కూడా ఎంతగానో ఆదరించి ఆస్వాదించి సభలో మనందరినీ భద్రపరిచి ఆయన కాపాడండి. ఆయనకు మనం ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించి వస్తున్నాం. దేవుడు మళ్ళా ఈ సంవత్సరం వరకు రానున్న సంవత్సరం వరకు కూడా మహాదేవుడు మళ్ళా మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, మన దేశాన్ని దేవుడు కాపాడు ఆస్వాదించి వర్ధల చేయను గాక. ఆమె తల్లవంచి ప్రార్థన చేసుకుందాము. సకలాస్తులకు కారణభూతులైన తండ్రి, ఈ పాదాలు కొందనాన్న ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మరి సుపది గ్రామంలో 18వ వార్డు నాయన మరి బిడ్డలుగా మేమందరం కలిసి నాయన ఈదులో నాయన పాటలు పాడుకుంటూ, నాట్యాలు ఆడుకుంటూ దర్శించి ప్రార్థిస్తానికి ఇచ్చేవాళ్ళు. ఇంకా ఈ కృపను దర్శిస్తానికి కూడా నిత్య కృప దయచేయండి. ఈ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. అందరికి వచ్చే పిల్లలందరూ ఆస్వాదించండి, పిల్లలంతా ఆస్వాదించండి. పవిత్రపరచండి, అశుద్ధపరచండి. మీ కొరకు ఈ కేకులు కట్ చేయబోతుండగా నాయన మీరు ఆస్వాదించండి, వీళ్ళందరినీ ఆస్వాదించండి. మీరు పుట్టిన మట్టి వెలుగు వచ్చిన కనుక ఆ వెలుగు ప్రతి ఒక్క ఇంట్లో వెలిగించబడి అందరిని దీవించమని ఇక తరగబోతున్న కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరిగించాలి. ఈ నాటకాలు జరగబోతున్న ఆరాధన కూడా అతి గంభీరంగా జరిగించాలి. అనేక ఆత్మను బలపరచండి, రక్షించండి, స్వస్థపరచండి. నాయన మీ కృపలు అందరిని వర్ధలు చేసి మళ్ళా ఈ డిసెంబర్ 25 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం 26 సంవత్సరం డిసెంబర్ వరకు కూడా మీ బలమైన రెక్కకి అందరూ భద్రపరిచి అనేక నూతన ఆత్మను రక్షించబడటానికి, గొప్ప మందిరం కట్టబడటానికి కృప దయచేయండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున
అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మైన సహవాసము కూర్చున్న అందరికీ సకల పరిశుద్ధులు దేవుని దీవెనతో నింపబడును గాక. మంచిది. మరి అక్కడ లాగా వేరు పాడబడి శీతాకాలంలో సుఖు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. సుఖు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం.